ఈ విధమైన పద్ధతి ఈ మనకి ఇప్పుడు మీరు 7:30 దాకా 8 దాకా ఒక విధంగా ఇస్తున్నారు. మీరు ఒక మీ ప్రభుత్వం ఓకే అయితే మందు తీసేయండి, ఇప్పుడు నిన్న అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు కాపు సార్ కాస్తున్నారు అక్కడ. ఇప్పుడు వెళ్ళి తాగేయచ్చు, మేము తాగేయచ్చు. స్పిరిట్ మిథైలాల్కహాల్ కలుపుతున్నారు. ఇక్కడ కూడా మిథైలాల్కహాల్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఒక క్వార్టర్, చీప్ క్వార్టర్ 40 రూపాయలు పెంచారు 4 సంవత్సరాల్లో. ఈ రోజు ఎంత ఉంది క్వార్టర్? చీప్ క్వార్టర్ ఎంత ఉంది ఈరోజు? చెప్పండి, ఈరోజు ఎంత ఉందండి? 180 అంటే ఎంత అండి? ఎంత పడుతుంది? 45 రూపాయల నుంచి 70 రూపాయలు మిథైలాల్కహాల్ కలిపితే చీప్ క్వార్టర్ తయారవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు అమౌంట్ ఎంత చెప్పండి. మీరు చెప్పండి సార్. మీడియా 180 రూపాయలు అండి. ఎంత అవుతుంది అది? ఒక క్వార్టర్ తయారు చేయడానికి ఎంత చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. ఒక క్వార్టర్కి మిథైలాల్కహాల్ కలిపితే మామూలుగా 45 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు అసలు. అదే చీప్ క్వార్టర్ 180 రూపాయలు. 8 దాటితే 200 అక్కడ బారులో. ఏంటండి ఇది? ఇప్పుడు అలవాటు ఉన్నోడు ఉంటాడు. ఇప్పుడు తాగుబోతులమే అలవాటు పడిపోయామేక. మేము మగ సాయంత్రానికి కష్టపడతాం, సాయంత్రానికి వెళ్ళాలి మేము. కొద్దిగా 90 వేసుకుని క్వార్టర్ వేసుకుని ఆ క్వార్టర్ వేసుకుంటే మళ్ళీ పొడుకొని పొద్దునే మా పళ్ళుకి మేము వెళ్తాం. మీరు ఆ విధంగా మీరు అలా పెంచేస్తే ఏ విధంగా ఉందండి? మీరు ఏమండి ఇప్పుడు 8 గంటల దగ్గర ఉంటాయి, 8 గంటల దగ్గరికి వెళ్ళిపోద్దా? ఏమిటా చెప్పండి సార్. అంటే ఈ రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారని చెప్పి పెంచారు. ఏమంటారు? రేట్లు పెంచడం వల్ల ఏమంటారు? నాడు సారా విచ్చలవిడిగా అయిపోద్ది. అవన్నీ జగన్ ట్యాక్స్ వెళ్ళిపోతాయి. అవన్నీ నాడు సారా విచ్చలవిడి. ఇప్పుడు నున్న పాతపాడు పాయికాపురం మొత్తం అంతా సారా, మొత్తం సారా విచ్చలవిడిగా ఉంది. నువ్వు ఒక పని చేయమండి, గవర్నమెంట్ అయ్యగారిని ఒక పని చేయాలి. వాళ్ళు మందు తీసామండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక మందు చేయండి, గోళ ఉండదు. ఇక అందుకని మందు పెట్టి ఇలాగా నిలబడి కుండుకుంటా కిందుకుంటాయి. ఇప్పుడు మాకు అలవాటు ఉంది, మాకు అలవాటు మానంగా. ఏంటంటే రేట్లు పెంచడం వల్ల మీరు తాగడం మానేస్తారని పెంచారు. ఉండదు రేట్లుగా 1000 రూపాయలు క్వార్టర్ చేసింది సరే. ఆడు వారానికి ఒకసారి నేను తాగుతాడు. కానీ మాంటం అనేదే ఉండదండి. ఒకదానికి ఆల్కహాల్కి బాడీ అలవాటు పడితే అదేం ఉండదు. మీరేం చేస్తారు? 7:30, 8 దాకా ఒక రేటు పెడతారు. ఇక్కడ 7:30 దాకా మీరు బాబు నేను మాట్లాడేదే 7:30 దాకా మీరు ఒక రేటు అమ్ముతారు. 8 అక్కడ బారులు పెడతామండి. న్యాయమేనా? బాగాలేదు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క విధానం చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మందు తాగుతున్నాం కాదు, కానీ అలవాటు ఉంటే ఎవరికైనా ఉండొచ్చు, లేదు. కానీ ఇది చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. ఎందువల్లంటే ఇప్పుడు మీరు 7:30, 8 దాకా ఒక రేటు పెట్టి 8కి మళ్ళీ బారులో వేయడం ఏంటి? డబల్ రేట్లు. అంటే ఇప్పుడు ఒక మనిషి పేద ప్రజలు ఉంటాడు, ఆడు కూలిగో కొట్టుకెళ్తాడు, 500 ఆడికి 300 మీరు ఇక్కడ తెంగేసి ఇంట్లో వెళ్తాడు.